అభిజ్ఞ అంటే తెలుసుకోలేని కోరిక. ఈరోజు మన యూపీఎస్సీలో చాలా ఎక్కువ చదువుతాం. ఈ చదివేటప్పుడు చాలా గుర్తు పెట్టుకోవాలని ట్రై చేస్తూ ఉంటాం. అయితే ట్రై చేసేటప్పుడు కొన్ని కొన్ని సార్లు ఏమంటే మర్చిపోతూ ఉంటాం. ఇలా మర్చిపోయేటప్పుడు దీనికి ఏదైనా సొల్యూషన్ ఉందా? దీనికి ఏదైనా మెమరీ టెక్నిక్స్ ఉన్నాయా అంటే యెస్. ఈరోజు దాని గురించే మాట్లాడతా. ఏంటి మెమరీ టెక్నిక్స్ అనే సంగతి గురించి. యాక్చువల్లీ ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడాను కాస్త ఎక్కడి నుండి గ్యాదర్ చేశాను అనేదంతా చూడాలంటే ఫస్ట్ వన్ ఏంటంటే 'ఫోకస్' అనే ఒక బుక్ ఉంది. ఈ బుక్ ఏంటంటే డానియల్ గోల్డ్‌మ్యాన్ అని రాశారు. సూపర్ బుక్. తర్వాత 'మేక్ ఇట్ స్టిక్' అని కూడా ఒక బుక్ ఉంటది. ఈ బుక్కు ఏంటంటే పీటర్ సి. బ్రౌన్ రాశారు. ఈయనదో బుక్ అనమాట. ఈ 2 బుక్స్ నుండి రిఫర్ చేయగా దీంతో పాటుగా సైకియాట్రీ డిపార్ట్‌మెంట్ అంటే మెడిసిన్ చదువుతారు కదా! మెడిసిన్‌లో సైకాలజీ డిపార్ట్‌మెంట్ ఉంటది కదా! వాళ్ళ డిపార్ట్‌మెంట్ వాళ్ళు కొంతమంది కొన్ని ఫాలో అవుతుంటారు. సో, వాళ్ళ డిపార్ట్‌మెంట్ స్టడీస్ నుండి కూడాను కొంత ఇన్ఫర్మేషన్ తీసుకోవడం జరిగింది. సో, ఇక మనం మొదలు పెట్టేద్దాం. ఎలా గుర్తుంచుకోవాలి? ఏంటి సంగతి అనేది. దానికన్నా ముందు ఒక చిన్న స్మాల్ టెస్ట్ పెట్టుకుందామా? ఇది ఆర్టికల్స్ ఇవన్నీ కూడాను. ఇదొక సైడు, ఇదొక సైడు ఉన్నాయి. ఓకే. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ ఆర్టికల్స్ చదివేటప్పుడు ఇప్పుడు ఏం చేద్దామంటే ఎలా ఉన్నాయి? ఒక్కొక్క ఆర్టికల్ అడిగితే ఒక్కొక్కటి చెప్పండి. ఆర్టికల్ 14 ఏంటి? ఈక్వాలిటీ బిఫోర్ లా. ఓకే. ఆర్టికల్ 15 ఏంటి? డిస్క్రిమినేషన్. ప్రివెన్షన్ ఆఫ్ డిస్క్రిమినేషన్. ఓకే. ఆర్టికల్ 16 ఏంటి? పబ్లిక్ ఎంప్లాయ్‌మెంట్‌లోన డిస్క్రిమినేషన్ ఉండకూడదు అనుకొని చెప్తుందనమాట. దాని తర్వాత ఏంటి? 17 అన్‌టచబిలిటీ. 18 టైటిల్స్. ఓకే. బానే గుర్తొచ్చాయి కదా! ఇప్పుడు 28 చెప్పండి ఒకసారి. పోనీ 44 ఒకసారి చెప్పండి ఈ టెస్ట్. గుర్తొస్తుందా? లిబర్టీ అని ఉన్నాయి కదా! లిబర్టీలో ప్రియంబుల్‌లోను 5 ఉంటాయి. ఓకేనా? అవి చెప్పండి ఒకసారి. ఇక్కడ ఆర్టికల్ 15 ఒకసారి చెప్పండి. ఆర్టికల్ 15కి క్రైటీరియా ఏమేమి ఉంటాయి? ఓకే. ఈ ఆర్టికల్ 28 అనేది రిలీజియస్ ఇన్‌స్ట్రక్షన్స్ గురించి చెప్తుంది. యూనిఫార్మ్ సివిల్ కోడ్ గురించి చెప్తుంది. ఓకే. దాని తర్వాత లిబర్టీకి థాట్, బిలీఫ్, ఫెయిత్, ఎక్స్‌ప్రెషన్ వీటికి సంబంధించి చెప్తుంది. ఈ క్రైటీరియాలో చూస్తే రేసు, రిలీజియన్, క్యాస్ట్, సెక్స్, ప్లేస్ ఆఫ్ బర్త్. సో, ఇక్కడ మీరు క్లియర్‌గా చూస్తే ఇదంతా డైరెక్ట్ సీక్వెన్స్‌గా వెళ్ళిపోతుంది. 14, 15, 16, 17, 18. ఇక్కడ చూడండి ఇవన్నీ కూడాను అడిగినవి మధ్య మధ్యలో అడిగాము. సో, మధ్య మధ్యలో అడిగేటప్పుడు ఉంది. సో, ఇప్పుడు మనం మ్యాథ్స్ అందరూ చదువుకొని వెళ్ళే విధానం ఏంటంటే 100% అందరూ చెప్పేసేది ఇది. 2 1 జా 2, 2 2 జా 4, 2 3 జా 6, 2 4 జా 7 ఓకేనా? 2 4 జా 8 ఇలా చెప్పుకుంటూ వరుసగా చదువుకొని వెళ్ళిపోతారు. కానీ మధ్య మధ్యలో అడిగితే డౌట్ వస్తాయన్నమాట. ఇది పరిస్థితి. సో, మనకి ఎగ్జామ్‌లో అడిగేది ఈ మధ్య మధ్యలోనే అడుగుతూ ఉంటాడు. ఇప్పుడేం చేద్దామంటే ఈ లెర్నింగ్ స్ట్రాటజీస్ గురించి ఏవైనా విషయాలు ఉన్నాయా? దాని గురించి మాట్లాడదాం. యాక్చువల్లీ ఇందాక 'మేక్ ఇట్ స్టిక్' అనే బుక్ చూపించాను కదా! ఆ బుక్‌లో మాట్లాడిన మాట ఇది. ది బెస్ట్ లెర్నింగ్ స్ట్రాటజీస్ నాట్ ఇంట్యూటివ్. సో, బెస్ట్ లెర్నింగ్ స్ట్రాటజీస్ మన పుట్టుకతోనో లేకపోతే మనకి చిన్నప్పటి నుండే తెలిసిపోయి ఉండవు. అవి కూడాను నేర్చుకోవాలి అనే విషయం చెప్తున్నారనమాట. మామూలుగా ఈ బుక్‌లోనే ఏమంటారంటే ప్రతి ఒక్కరు అని అనుకుంటారు. మనం అందరము నేర్చుకోవాలని అనుకుంటాం. కానీ ఎలా నేర్చుకోవాలి అనేది మాత్రం ట్రై చేయము. ఓకేనా? నేర్చుకోవాలని అనుకుంటాం. ఎలా నేర్చుకోవాలి అనే దాని గురించి నేర్చుకోవడం కూడా చేయమనమాట. సో, దాని గురించి కూడాను ఒక నేర్చుకోవడం ఉంది. నెక్స్ట్ ఇంకొంతమంది ఏం చేస్తారంటే నా దగ్గరున్న లెర్నింగ్ స్ట్రాటజీస్ చాలా బెస్టు. నా దగ్గరున్న స్ట్రాటజీయే బెస్ట్ అనుకుని ఫీల్ అవుతుంటారు. ఒకసారి ఇది కూడా వినండి. మీ లెర్నింగ్‌కి దీనికి ఇక్కడ ఎలా ఉంది చూద్దాం. ఈ ప్రాబ్లమ్ అంతా ఎందుకొస్తుంది అంటే యాక్చువల్లీ మనము మన యొక్క లెర్నింగ్‌ని ఏ రకంగా ఉంది అని జడ్జ్ చేసుకోవడంలో చాలా పూర్‌గా ఉంటాం. ఇదే మెయిన్ ప్రాబ్లమ్ అనమాట. సో, అందుకే ఇక్కడ ఒక కాన్సెప్ట్ వచ్చింది. ఫ్లూయెన్సీ వర్సెస్ ఫెమిలియారిటీ. ఫెమిలియారిటీ అంటే నాకు తెలుసు అనే టాపిక్. ఫ్లూయెన్సీ అంటే నాకు 100% వచ్చు అనేది. సో, మన వాళ్ళందరూ ఏం చేస్తారంటే రిపిటేషన్ చేస్తారు. ఫస్ట్ రీడింగ్, సెకండ్ రీడింగ్, థర్డ్ రీడింగ్, ఫోర్త్ రీడింగ్, ఫిఫ్త్ రీడింగ్ ఈ నంబర్ అలాగే వెళ్తూ ఉంటది. సో, ఇలా రీడింగ్ చేస్తూ వెళ్తూ ఏమనుకుంటారంటే నాకు బాగా గుర్తుంటుంది. ఇంకా బాగా వస్తుందని అనుకుంటారు. సెకండ్‌ది ఏంటంటే మాస్డ్ ప్రాక్టీసెస్. అంటే ఒక పెద్ద లాంగ్ నోట్స్ ఉంటది. ఆ లాంగ్ నోట్స్‌ని షార్ట్ నోట్స్ చేస్తారు. షార్ట్ నోట్స్‌ని వెరీ షార్ట్ నోట్స్ చేస్తారు. ఇంకా 1 పేజ్ నోట్స్ చేస్తారు. ఇది కూడాను మాస్డ్ ప్రాక్టీస్ అంటారు. సో, ఈ ప్రాక్టీస్ ఈ సిస్టమ్‌లోనే ఏమవుతుందంటే ఒక ఇల్యూజన్‌లో బతుకుతున్నాం. మనం మాస్టరీ అయిపోతున్నాం అనేది. కానీ నిజానికి ఇక్కడ ఏం జరుగుతుందంటే వేస్టేజ్ ఆఫ్ టైం. టైమే వేస్ట్ అవుతుందనమాట. మీకు ఇదే దాన్ని ఇంకా బాగా చెప్తాను చూడండి. మీకు ఏదైనా ఒక క్వెషన్ అడిగామనుకోండి. అది మీకు కరెక్ట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయలేకపోతున్నారు. సెకండ్‌ది ఇంకొక థింగ్ ఏంటంటే
అది నాకు తెలిసే నేను బుక్‌లో ఎక్కడో చదివానే అని అనిపిస్తూ ఉంటదనమాట. దీన్నే ఏమంటారంటే హాఫ్ నాలెడ్జ్ అంటారు. దీన్నే ఏమంటారంటే ఫెమిలియారిటీ. నాకు తెలుసు అబ్బా! మొన్నే చదివాను, ఆ పేపర్‌లో చదివాను ఇలాగే ఉంటది. మనకు కావాల్సింది ఫ్లూయెన్సీ 100% ఫ్లూయెన్సీ కావాలి. సో, ఈ ఫ్లూయెన్సీ కావాలి అని అనిపించుతుందా? ఇంతకుముందు వరకు ఈ ఫెమిలియారిటీ కాన్సెప్ట్‌లోనే ఉండిపోతున్నారా? ఇది నాకు తెలుసు అనే ఫీలింగ్ ఉంది గానీ 100% తెలియదు అనే ఫీలింగ్‌లోనే ఉన్నారా? అయితే ఇప్పటివరకు మీరు చేస్తున్న స్టడీ ప్రాక్టీస్ అన్నిటిని కూడాను విసిరేయండి. అనవసరంగా ఏవైతే ఇప్పటివరకు మీరు లెర్నింగ్ మెథడ్స్ చేశారో అవన్నీ విసిరేయండి. ఎందుకంటే అవన్నీ మీకు ఫెమిలియారిటీ ఇచ్చింది. నాకు తెలుసు అనిపిస్తుంది తప్ప 100% ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి మీకు రావట్లేదు. సో, అలాంటప్పుడు అది వేస్ట్ ఆఫ్ టైమే కదా! కరెక్ట్ కానట్టే కదా! సో, అదొకటి. నెక్స్ట్ ఇంకొక కాన్సెప్ట్ చెప్తాను చూడండి. టెంపరరీ లెర్నింగు, అదే రకంగా రియల్ బ్రెయిన్ ఛాలెంజ్. ఏంటి దీని సంగతి ఏంటంటే, టెంపరరీ లెర్నింగ్‌లో మనం ఏం చేస్తాం, మాస్టర్ ప్రాక్టీస్ చేస్తాం. షార్ట్ నోట్స్, వెరీ షార్ట్ నోట్స్ అలా. నెక్స్ట్ మనకి ఎఫర్ట్ ఇస్తాము. కానీ అది మైండ్‌లెస్ ఎఫర్ట్ ఉంటది గానీ, రియల్ ఎఫర్ట్ ఉండదు. అదొకటి. నెక్స్ట్ ప్యాసివ్‌గా చదువుతాం. యాక్టివ్‌గా కాకుండా చదువుకుంటూ వెళ్ళిపోతుంటాం అలాగా. అంతేగాని యాక్టివ్‌గా ఉండేసి దాంట్లో క్వెషన్స్ అడుక్కొని అలా చేయము. కానీ రియల్ బ్రెయిన్ చేంజ్ ఏంటి తెలుసా? టెంపరరీ లెర్నింగ్ కన్నా రియల్ బ్రెయిన్ చేంజ్ ఏంటంటే, ఏదైనా సరే రిట్రీవ్ చేసుకుంటారు. అంటే ప్రతీదీ గుర్తు చేసుకుంటారు. అంటే యాక్టివ్‌గా చదువుతారు. సో, ఒక పేజ్ కంప్లీట్ అయిపోతే ఏం చదివాను అనుకుని ఒకసారి గుర్తు తెచ్చుకుంటారు. సో, దీన్నే ఏమంటారంటే యాక్టివ్ రీకాల్ అంటారు. లేదా రిట్రీవల్ అంటారు. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, యాక్టివ్ రీకాల్ లేకపోతే రిట్రీవల్. సో, ఏంటంటే ఇక్కడ బెస్ట్ ఎగ్జాంపుల్, మీరు బుక్ ఏదైనా చదివితే బుక్ చదవడానికన్నా ముందే రిట్రీవ్ చేసుకోవడానికి ట్రై చేయండి. యాక్టివ్ రీకాల్ చేయడానికి ట్రై చేయండి. బుక్ కంప్లీట్ అయిపోయిన తర్వాత క్లోజ్ చేసిన తర్వాత ఒకసారి అదంతా ఏం చదివారో గుర్తు తెచ్చుకోవడానికి ట్రై చేయండి. సో, ఈ రకంగా చేస్తే మీ బ్రెయిన్‌కి స్ట్రెయిన్ ఇస్తున్నారు. సో, దీనివల్ల ఏమవుతుందంటే మీ మైండ్‌లో ఉన్న చిన్న చిన్న కనెక్షన్స్, ఆ టాపిక్‌కి సంబంధించిన కనెక్షన్స్ అన్నీ కూడాను కరెక్ట్‌గా ఎస్టాబ్లిష్ అవుతాయి. సో, మీరు 70% గుర్తు తెచ్చుకున్న తర్వాత మిగిలిన 30% సొల్యూషన్ చూసేటప్పుడు మీకు డెఫినెట్‌లీ ఆన్సర్ వచ్చేస్తుందనమాట. సో, అందుకే యాక్టివ్ రీకాల్ అనేది ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఒక పని చేద్దామా? చిన్న టెస్ట్ చేద్దామా? ఒక పని చేయండి. ఇంతకుముందు స్లైడ్‌లో నేనేం చెప్పాను ఇంతకుముందు? గుర్తు తెచ్చుకోవడానికి ట్రై చేయండి. 5, 4, 3, 2, 1 యాక్చువల్లీ ఫ్లూయెన్సీ వర్సెస్ ఫెమిలియారిటీ అనే కాన్సెప్ట్ చెప్పాను. ఓకేనా? ఇక నుంచి మీరు టెంపరరీ లెర్నింగ్ మడత పెట్టేసి మీరు జస్ట్ రియల్ బ్రెయిన్ ఛాలెంజ్ అనేది తీసుకోవడానికి ట్రై చేయండి. యాక్టివ్ రీకాల్ చేయడానికి ట్రై చేయండి. మీకు ఒక ఎక్స్పెరిమెంట్ గురించి చెప్తాను. మీకు గ్రూప్ 1, గ్రూప్ 2 ఇద్దరున్నారు. ఇద్దరు క్రికెట్ ఆడుతున్నారు అనుకోండి ఉదాహరణకి. సో, గ్రూప్ 1లోన వాళ్ళు ఏం చేశారంటే 15 బాల్స్ వాళ్ళకి ఫాస్ట్ బాల్స్ ఏశారు. 15 బాల్స్ స్లో బాల్స్ ఏశారు. 15 బాల్స్ కర్వ్ బాల్స్ ఏశారు ప్రాక్టీస్‌లో. నెక్స్ట్ ఇక్కడ ఈళ్ళు పెర్ఫార్మ్ చేశారు. ఓకే. వీళ్ళు ఇలా ప్రాక్టీస్ చేశారు. దాని తర్వాత గ్రూప్ 2 వాళ్ళు ఎలా ప్రాక్టీస్ చేశారంటే వాళ్ళకి ఇంటర్మిక్స్డ్ అనమాట. ఒక బాల్ ఫాస్ట్ ఏస్తున్నారు, ఒక బాల్ స్లోగా ఏస్తున్నారు, ఇంకో బాల్ కర్వ్ బాల్ ఏస్తున్నారు, ఇంకొకటి ఫాస్ట్ ఏస్తున్నారు. ర్యాండమ్‌గా ఏ బాల్ ఎలా వస్తుందో కూడా తెలీదు. సో, ఈ రెండిట్లో ఏ టీమ్ గెలుస్తది మీరు ఎక్స్‌పెక్ట్ చేయగలరా? 5, 4, 3, 2, 1 ఈ టీమ్ గెలుస్తది. ఎందుకు అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే వీడి మైండ్ చాలా అలర్ట్‌గా ఉంటుందనమాట. ఫిక్స్డ్ మైండ్ సెట్ కాదు. ఇది గ్రోత్ మైండ్ సెట్. ఎందుకంటే ఇక్కడ ఇలా ఫిక్స్డ్ కాకుండా ఏ బాల్ ఎలా వస్తుందో తెలియదు కాబట్టి ప్రతి బాల్‌ని కూడా ఐడెంటిఫై చేయడానికి చాలా అలర్ట్‌గా ఉంటున్నాడు. సో, ఇలా అలర్ట్‌గా ఉండడం వల్ల ఏమవుతుందంటే ప్రతి బాల్ కూడా ఏ రకంగా వస్తుందనేది సరిగ్గా ఐడెంటిఫై చేస్తున్నాడు. సో, ఇదే ఇక్కడ యాక్టివ్ రీకాల్‌లో కూడాను జరిగేది. మనం కూడా ఏం చేస్తున్నామంటే సీక్వెన్షియల్‌గా రీడ్ చేసుకొని వెళ్ళామనుకోండి ఇదే ప్రాబ్లమ్ వస్తది. అదే యాక్టివ్‌గా రీకాల్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాం అనుకోండి మన మైండ్ చాలా అలర్ట్‌గా ఉంటది. చాలా ఎక్కువ గుర్తుంచుకోవడానికి ట్రై చేస్తూ ఉంటది. సో, ఈ విషయం అనేది ఈ ఎక్స్‌పెరిమెంట్ అనేది చాలా క్లియర్‌గా చెప్పేసింది. ఇక్కడ ఫైనల్‌గా ఒకటే చెప్పాలి ఒక మాట లెర్నింగ్ గురించైతే మీరు లెర్నింగ్ చేసేటప్పుడు ఎఫర్ట్స్ పెట్టారనుకోండి, మీకు గుర్తుంచుకోవడం అంటే గుర్తు తెచ్చుకోవడం, యాక్టివ్ రీకాల్ చేయడం అంటే రిట్రీవల్ చేసుకోవడం కూడా అంతే ఉంటది. నువ్వు ఎంత ఎఫర్ట్ పెడితే లెర్నింగ్ నేర్చుకోవడంలో రిట్రీవల్‌లో అంత హెల్ప్ చేస్తది. సో, నువ్వు లెర్నింగ్ చేయకుండా ఈజీగా ట్రై చేసావనుకోండి, ఈజీ లెర్నింగ్ ఏదో వీడియోస్ చూసడం, 4 ముక్కలు చేసేయడం, ఓకేనా? ఎవడో ఇచ్చిన వండిన నోట్స్ చేసేయడం ఇలా చేశారనుకోండి, మీ మెమరీ కూడాను బ్యాడ్‌గా మారుతది. ఎందుకంటే నువ్వు కష్టపడలేదు అసలు గుర్తుంచుకోవడానికి చిన్న ట్రై కూడా చేయలేదు. సో, బ్యాడ్‌గా మారుతది. అదే నువ్వు మోర్ ఎఫర్ట్స్ పెట్టావనుకోండి నేర్చుకోవడానికి, నీ యొక్క మెమరీ కూడాను అంతే స్ట్రాంగ్‌గా, అంతే గట్టిగా గుర్తుంచుకోవడానికి కూడా రెడీ అవుతూ ఉంటది. ఇందాకల నుండి బ్యాడ్ లెర్నింగ్, గుడ్ లెర్నింగ్ అనుకుని తెగ అంటున్నాను కదా! ఏంటి సంగతి? దాని సంగతి ఒకసారి చూద్దామా? మనము రిపీట్ చేసుకొని వెళ్తుంటారు చాలామంది. ఇలా రిపీట్ చేసుకొని వెళ్ళేటప్పుడు ఏంటంటే సీక్వెన్షియల్ రిపిటేషన్ చేస్తారు. ఆర్టికల్ 14, ఆర్టికల్ 15, ఆర్టికల్ 16, ఆర్టికల్ 17 ఇలా సీక్వెన్షియల్‌గా రిపీట్ చేయడం తప్పు. మీరు ఎలా చేయాలంటే డిఫికల్ట్‌గా ఉండాలి. రిట్రీవల్ అనేది ముందే చెప్పుకున్నాం కదా! ర్యాండమ్ ఆర్డర్‌లో ట్రై చేయండి. ఎగ్జామ్‌లో కూడాను ఇలానే అడుగుతారు కదా! ఎక్కడెక్కడ నుండో సగం సగం ఏరి ఏరి అడిగినట్టు ఉంటది. సో, మీరు ఇలా ర్యాండమ్‌గా ట్రై చేశారనుకోండి
14 అడుక్కున్న తర్వాత వెంటనే గుర్తు తెచ్చుకొని 16 ట్రై చేయండి, 44 ట్రై చేయండి. ఇలా ర్యాండమ్ ఆర్డర్స్ ట్రై చేశారనుకోండి, మీ మైండ్ చాలా అలర్ట్గా ఉంటుంది. ఇవి ఎగ్జామ్ కండిషన్స్ కూడాను సిమిలర్గా ఉంటాయి. సో ఈ రకంగా ట్రై చేయండి. మీ యొక్క రిట్రీవల్ కెపాసిటీ పెంచుకోండి, మీకు గుర్తుండే కెపాసిటీ పెంచుకోండి. సో సీక్వెన్షియల్ రిపిటేషన్లో ఉన్న ప్రాబ్లం ఏంటంటే, మీరు 14, 15, 16 అని అడిగిన తర్వాత రివర్స్లో అడిగినా చెప్పలేరు, మధ్యలో అడిగినా చెప్పలేరు. ఇన్ కేస్ మీకు కొద్ది గుర్తు రాకపోయినా సరే మీరు ఇక్కడ ట్రై చేయలేరు అనమాట, ట్రై చేయడమే ఆపేస్తారు. అది మెయిన్ ప్రాబ్లం సీక్వెన్షియల్ రిపిటేషన్లో. ఇప్పటి వరకు చెప్పినట్టయితే ఏ రకంగా నోట్స్ తయారు చేసుకోవాలి అనేది పెద్ద క్వశ్చన్. అయితే దీనికి 2 మెథడ్స్ ఉన్నాయి. లెవెల్ 1 ఒకటి, లెవెల్ 2 ఒకటి. ఫస్ట్ లెవెల్ 1లోన కార్నెల్ మెథడ్ చెప్తాను, దాని తర్వాత ర్యాండమైజ్డ్ రిట్రీవల్ గురించి చెప్తాను. ఫస్ట్ కార్నెల్ మెథడ్లో ఉన్న ఈ లెవెల్ 1 ఒకసారి చెప్పేస్తాను చూడండి. యాక్చువల్లీ ఈ కార్నెల్ మెథడ్లోన నోట్స్ అనేది ఇలా ఉంటుంది. సో ఇటు సైడ్ గ్యాప్ ఉంటుంది, సో కింద అనమాట గ్యాప్ ఉంటుంది, కింద సమ్మరీ రాసుకోవడానికి, ఇక్కడ టాపిక్స్ రాసుకోవడానికి. సో ఈ మెథడ్కి అప్లికేషన్ చూపిస్తాను చూడండి. మనకి ఎన్విరాన్మెంట్లో యూఎన్ కాన్ఫరెన్సెస్ అనేవి ఉంటాయి. సో ఈ యూఎన్ కాన్ఫరెన్సెస్ ఉండేటప్పుడు ఏంటంటే, దాన్ని మనం ఒకసారి చూద్దాం. ఈ యూఎన్ కాన్ఫరెన్సెస్ ఏ రకంగా జరుగుతాయి, దానికి సంబంధించిన నోట్స్ ఎలా ఉంటుంది ఒకసారి చూసేద్దాం. యాక్చువల్లీ ఇది యూఎన్ కాన్ఫరెన్స్ సంబంధించిన నోట్స్. ఈ నోట్స్లో చూసుకున్నట్లయితే మనకి లెఫ్ట్ సైడ్లో ఉంది కదా, స్టాక్ హోమ్ కాన్ఫరెన్స్ అని, బ్యాక్గ్రౌండ్ కానీ, న్యూ బాడీస్ కానీ, దాని యొక్క ప్రిన్సిపల్స్, ఇంపాక్ట్ ఆన్ ఇండియా, నైరోబి సమ్మిట్, ఆబ్జెక్టివ్స్, కమిషన్, రిపోర్ట్ కాన్సెప్ట్, ఈ కింద ఈ ఏరియా అంతా కూడాను మనం సమ్మరీగా రాసుకోవడానికి. ఇక్కడ ఈ రకంగా రాసుకుంటాం కదా. అయితే మనం ఇలా విడదీసి ఒకదానికొకటి రాసుకున్నప్పుడు దాని ప్రిన్సిపల్స్ కానీ, ఇంపాక్ట్ ఆన్ ఇండియా కానీ ఇవన్నీ గుర్తుంటాయి. అయితే గుర్తుంటే ఓకే, కానీ మనము రీకాల్ చేసుకోవాలి. యాక్టివ్ రీకాల్ చేసేటప్పుడు దీని యొక్క ఇంపాక్ట్ ఏముంది, ఓకే, దీని యొక్క ప్రిన్సిపల్స్ ఏముంది, ఓకే, దాని తర్వాత దీంట్లో న్యూ బాడీ ఏదైనా ఏర్పడిందా, ఓకే, ఇవన్నీ గుర్తు తెచ్చుకుంటాం. వీటన్నిటిని రీకాల్ చేసుకునేటప్పుడు కొన్ని గుర్తురావు అనమాట. అప్పుడు మీరు వీటిని చూసేటప్పుడు ఏవైతే ఇంపార్టెంట్ బిట్లు గుర్తురావు వాటిని హైలైట్ చేసుకోండి. సో ఇక ఇవి వీటి మీద జస్ట్ ఇలా ఫోకస్ చేస్తే ఇక ఆ ఫోకస్ అంతా కూడా నీకు గుర్తుండిపోద్ది. ఇది ఒక మెథడ్. సెకండ్ మెథడ్ ఇంకొకటి చెప్తాను. దీంట్లో ఏంటంటే మనం ప్రియంబుల్ ఉంది కదా, ఈ ప్రియంబుల్ మీద తయారు చేసుకున్న నోట్స్, ఇది లెవెల్ 2 అనమాట. సో ప్రియంబుల్లో ఉన్న 5 వర్డ్స్ ఏంటి, ప్రియంబుల్లో ఉన్న 4 వర్డ్స్ ఏంటి, జస్టిస్ టైప్స్ ఏంటి, లిబర్టీ టైప్స్ ఏంటి, ఈక్వాలిటీ టైప్స్ ఏంటి, ఫ్రెటర్నిటీ టైప్స్ ఏంటి, విచ్ అమెండ్మెంట్, న్యూ వర్డ్స్ బై అమెండ్మెంట్, డేట్, సిటిజన్స్. సో ఈ రకంగా కేవలం క్వశ్చన్స్ వేసుకుని ఇప్పుడు ఏం చేస్తామంటే, ఇక్కడ నెంబర్స్ వేసాను చూడండి సైడ్కి 1 2 3 4 5. ఇన్ కేస్ ఎవరైనా పేపర్ ఇచ్చేసి వాళ్ళకి ఏమనగలిగితే, అరే నీకు నచ్చిన నెంబర్ అడుగు, క్వశ్చన్ అడుగు అనుకుని అంటాం. 7 అనేది చెప్పి విచ్ అమెండ్మెంట్ అనుకుని అన్నాడు అనుకో, మనం టక్కున చెప్పేయాలి. జస్టిస్లో ఏమేమి టైప్స్ 3 అని చెప్పేసి జస్టిస్లో టైప్స్ ఏమున్నాయంటే మనం టక్కున గుర్తు తెచ్చుకోవాలి. సో ఇక్కడ ఏమవుతుంది 9 అని కొంచెం చెప్పేసి డేట్ అని అడిగితే మనం డేట్ టక్కున చెప్పేయాలి. ఈ రకంగా అడుక్కొని ఉంటే మర్చిపోమన్నమాట. సో ఇది మెథడ్. సో ఈ రకంగా చేసుకుంటే మాత్రం పక్కా గుర్తుంటాయి, 100కి 100% గుర్తుంటాయి. ట్రై చేయండి. సో ఇక్కడ మీరు ఈ రకంగా చేయడం వల్ల ఏంటంటే, మీరు రిపిటేషన్ చేయట్లేదు, మాటకి కూడాను జస్టిస్ లిబర్టీ ఈక్వాలిటీ అనుకుని మీరు రిపిటేషన్ చేయట్లేదు. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే సీక్వెన్షియల్ రిపిటేషన్ కూడా చేయట్లేదు. సో ఈ రెండు చేయకపోతే దాని అర్థం ఏంటి, మీరు ఎగ్జామ్ ఓరియంటెడ్ ప్రిపరేషన్ చేస్తున్నారు. సో ఎగ్జామ్లో ఏ క్వశ్చన్ అడిగినా సరే వెంటనే స్ట్రైక్ అయిపోద్ది. అందుకే కొంతమందికి కట్ ఆఫ్ కంటే ఎక్కువ మార్కులు రావడానికి చాయిస్ ఉంటుంది. ఇప్పుడు థర్డ్ మెథడ్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్, థర్డ్ మెథడ్ ఆఫ్ రీకాలింగ్ గురించి, లెర్నింగ్ గురించి నేర్చుకుందాం. ఈ థర్డ్ మెథడ్ ఏంటంటే ఎలాబరేషన్. ఈ ఎలాబరేషన్లో మనం ఏం చేస్తాం తెలుసా, మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం, వేరే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో ఇక్కడ ఏంటవుతుంది, ఈ ఎక్స్ప్లెనేషన్ వల్ల ఏంటంటే మీకున్న టాపిక్స్ని మీరు విజువలైజ్ చేసుకొని ఏం చేస్తున్నారంటే ఇంటర్లింక్ చేస్తున్నారు. మీకున్న ప్రియర్ నాలెడ్జ్, ముందుగానే కొంత నాలెడ్జ్ ఉంటుంది కదా, ఆ నాలెడ్జ్కి ఇదంతటిని కూడా ఇంటర్లింక్ చేస్తారు. పాయింట్ 1, మీకు ఉదాహరణకి August 15 ఇండిపెండెన్స్ అనుకోండి, మీ ఫ్రెండ్ది కూడాను August 12 పుట్టినరోజు అనుకోండి, లింక్ చేశాను. 12 డేస్కి 12 కదా, 30 డేస్ తర్వాత వాడు పుట్టినరోజు, ఓకే, ఇండియా పుట్టినరోజు అనుకుని ఈ రకంగా మీరు చేసేయండి. సో ఈ రకంగా చేయడం వల్ల ఏమవుతుందంటే మీకు ఇంటర్లింకింగ్ అవుతుంది అనమాట. సెకండ్, మీరు ఏది చదివినా సరే విజువలైజ్ చేసుకోవాలి. సో యాక్టివ్ రీకాల్ చేసేటప్పుడు మస్ట్ బి రీకాల్ అనమాట. అండ్ మూడోది ఏంటంటే, మీరు ఎవరికైనా టీచ్ చేయండి. అదే టాపిక్ అలా టీచ్ చేశారనుకోండి, ఇంకా మీరు లైఫ్లో ప్రింట్ అయిపోద్ది. తనకు టీచ్ చేసేటప్పుడు మీకు చాలా విషయాల్లోన ఎక్కడైనా తప్పులు వస్తుంటాయి, ఎక్కడైనా డౌట్గా ఉంటుంటే అవన్నీ మీకు తెలిసిపోతాయి అనమాట. సో టీచ్ చేయండి అనమాట. సో ఇవన్నీ ఎందుకు చెప్పానంటే, ఈ 3 మెథడ్స్ కూడాను మన బ్రెయిన్లో ఏదైనా కొత్త విషయం నేర్చుకున్నప్పుడు అవన్నీ కూడాను ఏమవుతాయంటే న్యూరాన్స్ ట్రాక్స్ని లింక్ అవుతాయి. ఒక న్యూరాన్స్ అనమాట క్రియేట్ అవుతుంటాయి, ఈ కనెక్షన్స్ అనేవి. సో ఈ కనెక్షన్స్ అన్నీ కనెక్ట్ అవుతుంటాయి. సో ఇంకోలా చెప్పాలంటే మన బ్రెయిన్ సైజ్ పెరుగుతుంటుంది, అది కూడా మైక్రో లెవెల్లో అనమాట. సో ఇన్కేస్ మీకు కొత్తవి ఏవి తెలిసినా సరే ఇలా న్యూరాన్స్ అనమాట క్రియేషన్స్ అన్నీ కూడా, వాటి యొక్క కనెక్షన్స్ అన్నీ కూడా క్రియేట్ అవుతూ మళ్ళీ కొత్తవన్నీ అవుతుంటాయి. సో
దీన్ని బట్టి మీరేంటి ఎలాబరేషన్ చేయడం మస్ట్ అనమాట. ఇంకా కొంతమందికి ఇవి ఎక్కడ పాసిబుల్ అవుతాయి అంటే లైబ్రరీస్ ఉంటాయి కదా, లైబ్రరీస్ ఓకేనా, లైబ్రరీలో ఇలాంటి గట్టిగా ఫామ్ అవుతుంటాయి. ఎందుకంటే లైబ్రరీలో అందరూ కాంపిటేటివ్గా ప్రిపేర్ అయిన వాళ్ళు ఉంటారు కాబట్టి అక్కడ ఒకరికొకరు అడుక్కున్నారు అనుకోండి, నువ్వేం చదువు ఈ క్వశ్చన్స్ తెలుసా అని అడిగారు అనుకోండి, అన్ని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసినా సరే ఈ రకమైన ప్రాసెస్ అంతా కూడా జరుగుతుంటుంది. అదంతా కూడా యాక్టివ్ రీకాల్. వాళ్ళకి పేరు తెలియకపోవచ్చు కానీ చేస్తున్న ప్రాసెస్ మాత్రం అదే యాక్టివ్ రీకాల్. చివరికి వచ్చేటప్పుడు మనం చివరిగా మాట్లాడాల్సింది టైం గురించి. సో మీ టైంని కాస్త సేవ్ చేసుకోండి. మీరు ఇక్కడ నుంచి కూడాను అనవసరంగా అన్నిటినీ హైలైట్ చేసుకొని వేస్ట్ వాటన్నిటికీ హైలైట్ చేసుకుంటే నాశనం అయిపోద్ది. సో దేనికైతే మీకు గుర్తుండవు వాటిని హైలైట్ చేయండి. పాయింట్ 1 మాస్డ్ ప్రాక్టీస్. అంటే మాటికి కూడాను ఒక బిగ్ లాంగ్ నోట్స్, దాన్ని షార్ట్ నోట్స్, దానికి వెరీ షార్ట్ నోట్స్, వెరీ ఇంపార్టెంట్ షార్ట్ నోట్స్ అనుకుని టైం అంతా వేస్ట్ చేయకండి, అది రాంగే. దాని తర్వాత మల్టిపుల్ టైమ్స్ ఆఫ్ రీరైటింగ్ నోట్స్ కూడాను, అది కూడా రాంగ్. రిపిటేషన్స్, బీభత్సమైన రిపిటేషన్స్, నెంబర్ ఆఫ్ రిపిటేషన్స్, అది రాంగే అనమాట. సో ఇవన్నీ స్కిప్ చేయండి. మరి ఏం చేయాలి? రీకాల్కి టైం ఇవ్వండి. ఈ రకంగా రీకాల్కి టైం ఇవ్వడం వల్ల మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే మీరు ఇన్నిసార్లు రిపీట్ చేసేదానికన్నా టైము కష్టపడి కాసేపు రీకాల్ చేయడానికి టైం ఇవ్వండి. డెఫినెట్లీ కూడా చాలా తక్కువ టైంలో మీరు ఎక్కువ గుర్తుంచుకునే అవకాశం ఉంటుంది. మీరు ఎన్ని అటెంప్ట్స్ చదివినప్పటికీ కూడాను ఈ రీకాల్కి ఆ టైం అంతా దీనికి స్పెండ్ చేయండి, చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మీరు ఇంటర్లింక్ చేసేయండి. ఇంటర్లింక్ ఎలా చేయాలంటే ఒక సబ్జెక్ట్కి ఉదాహరణకి డయార్కి ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు? ఎడ్జ్ ఎఫెక్ట్ అంటే ఏంటి? లైక్ మీ ఎన్విరాన్మెంట్లో ఎకోటోన్లో ఉంటుంది కదా, ఎడ్జ్ ఎఫెక్ట్ అంటే ఏంటి? నెక్స్ట్ మానిటరీ పాలసీ కమిటీ, ఎకానమీలో ఎంతమంది ఉంటారు, ఎవరిది కాస్టింగ్ బోర్డు ఫైనల్, గవర్నమెంట్ తరపు నుండి ఎంతమంది ఉంటారు, ఆర్బీఐ తరపు నుండి ఎంతమంది ఉంటారు, ఇలా క్వశ్చన్స్ వేసుకోండి. ఈ రకంగా మీరు ఇంటర్లింక్ చేసేయాలి. సో ఒక సబ్జెక్ట్కి ఇంకొక సబ్జెక్ట్కి ఇంటర్లింక్ చేస్తే మీకు మెయిన్స్కి కూడా హెల్ప్ అయిపోద్ది అనే విషయం మాత్రం మర్చిపోకండి. సో ఈ రకంగా యాక్టివ్ రీకాల్ చేయండి. ఇదే దాన్ని రిపీట్ చేయండి, మల్టిపుల్ టైమ్స్ రిపీట్ చేయండి. ఇలా రిపీట్ చేసేసి ఈ రకంగా చేస్తే మీకు మర్చిపోరు అనమాట. సో అనవసరంగా ఎక్కువసార్లు రిపీట్ చేసుకొని టైం వేస్ట్ చేసుకోవడం కంటే కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఎక్కువగా రీకాల్ చేసుకునే ప్రయత్నాలు చేస్తే మాత్రం మనకి తక్కువ టైంలో ఎక్కువ రిజల్ట్స్ పొందిన వాళ్ళు అవుతాం. సో ఇక్కడ ఈ యూపీఎస్సీలో మనకి టైమే ప్రాబ్లం కాబట్టి ఆ టైంని ఎఫెక్టివ్గా యూజ్ చేసుకుందాం, అన్నింటినీ గుర్తుంచుకుందాం. ఆల్ ది బెస్ట్.